దేశం అభివృద్ధి అవ్వాలంటే ముందుగా ఏం తెలుసుకోవాలి? మరి ఆ అభివృద్ధికి కారణం ఏంటి? మీ ఇంటి దగ్గర స్కూల్ లేకపోవడానికి కారణం తెలుసా? ప్రభుత్వం మీ గురించి ఎలా తెలుసుకుంటుంది అనుకుంటున్నారా? ఒక్క జనగణన వల్ల దేశం ఎలా మారుతుందో తెలుసా? మీరు లెక్కలో లేకపోతే మీ హక్కులు కూడా లేవు. మీ గ్రామానికి రోడ్లు, ఆసుపత్రులు ఎందుకు రావడం లేదు? జనగణన లేకపోతే దేశం ఎలా ఉండేదో ఊహించారా? ఇప్పుడు తెలుసుకుందాం. జనగణన అంటే ఒక దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి సమాచారం సేకరించడం. ఇది ప్రభుత్వానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దీని ఆధారంగా దేశ అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తారు. జనగణన ఎందుకు చేయాలి? జనాభా ఎంత ఉందో తెలుసుకోవడానికి, దేశంలో మొత్తం ఎంతమంది ఉన్నారు, వారు ఎక్కడ నివసిస్తున్నారు అని తెలుసుకోవచ్చు. అభివృద్ధి ప్రణాళికల కోసం రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు ఎక్కడ అవసరం ఉందో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వనరుల సరైన పంపిణీ, ఆహారం, నీరు, విద్య, వైద్యం వంటి సౌకర్యాలు అందరికీ సమంగా అందేలా ప్లాన్ చేయవచ్చు. అందుకే ఉద్యోగ అవకాశాల కోసం ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎలాంటి పనులు అవసరమో అర్థమవుతుంది. విద్య, ఆరోగ్య రంగాల మెరుగుదల, ఎక్కడ పాఠశాలలు, ఆసుపత్రులు తక్కువగా ఉన్నాయో తెలుసుకొని వాటిని పెంచవచ్చు. ఈ జనగణన వల్ల ప్రభుత్వ పథకాల అమలు కోసం పేదలు, రైతులు, మహిళలు వంటి వర్గాలకు సరైన పథకాలు అమలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఎన్నికల నియోజకవర్గాల నిర్ణయం, ఎన్ని స్థానాలు ఉండాలి, ఎక్కడ ఎలా విభజించాలి అనే విషయాల్లో కూడా జనగణన కీలకం. అందుకే జనగణన అనేది అవసరం. సింపుల్గా చెప్పాలంటే, దేశాన్ని సరిగ్గా అభివృద్ధి చేయాలంటే ముందుగా దేశంలో ఉన్న ప్రజల గురించి పూర్తి సమాచారం ఉండాలి. అందుకే జనగణన అవసరం. కాబట్టి మన దేశ అభివృద్ధి కోసం ఇప్పుడు జరగబోయే జనగణనలో అందరూ సమాచారం ఇవ్వండి, తప్పకుండా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.